T2 సోషల్ స్టడీస్ పౌరశాస్త్రం యొక్క బిట్స్ ఈనాడు పేపర్కి వచ్చింది. టైం వేస్ట్ చేయకుండా బిట్స్లలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూడండి, సమాచార హక్కు చట్టం 2005 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 2005 అక్టోబర్ 12 నుంచి, ఆప్షన్ 2 2006 అక్టోబర్ 12 నుంచి, ఆప్షన్ 3 2007 అక్టోబర్ 12, ఆప్షన్ 4 2008 అక్టోబర్ 12. ఇవి అబ్జర్వ్ చేసిండ్రా, అన్నీ అక్టోబర్ 12 ఉన్నాయి. అంటే ఎగ్జామ్లో కూడా మనని ఇలా కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తుంటారు. కాబట్టి ఇయర్ ఒకటి మనకు ఐడియా ఉండాలి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 2005 అక్టోబర్ 12 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. దానిలో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, ప్రతి ప్రభుత్వ శాఖ తమకు సంబంధించిన వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి. ఆప్షన్ బి, సమాచారం పొందడం పౌరుల హక్కు. ఆప్షన్ సి, సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఆప్షన్ డి, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. కింద ఆప్షన్స్ చూడండి. మళ్ళా ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 ACD, ఆప్షన్ 3 ABD, ఆప్షన్ 4 ABCD. ఇలా మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది. మనకు కన్ఫ్యూజ్ కాకుండా మనకు ప్రాక్టీస్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి ఈనాడు పేపర్ని ఫాలో అవ్వండి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4. ఆప్షన్ 4 అంటే ABCD కరెక్ట్. అంటే ప్రతి ప్రభుత్వ శాఖ తమకు సంబంధించిన వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి. అదేవిధంగా సమాచారం పొందడం అనేది పౌరుల యొక్క హక్కు, ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం ఈ సమాచార హక్కు యొక్క బాధ్యత అన్నమాట. నెక్స్ట్ చూడండి, సమాచార హక్కు చట్టం 2005 అమలుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. ఆప్షన్ బి, పౌర సమాచార అధికారికి పైన అపిలేట్ అధికారి ఉంటాడు. ఆప్షన్ సి, పౌర సమాచార అధికారులు అపిలేటెడ్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు. ఆప్షన్ డి, రాష్ట్ర పౌర సమాచార కమిషన్కు పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇలా ఇవి ABCDలు ఇచ్చి కింద మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఇచ్చిండు. దీనికి మనకి ఏమంటున్నాడు, సరైన జవాబు. ఇలా సరైనవి సరికానివని ఉంటవి. ఇవి ఒకసారి క్వశ్చన్ చదివేటప్పుడు 1కి 2 సార్లు టెన్షన్ పడకుండా చదివి కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. దీనికి ఇప్పుడు సరైన సమాధానం వచ్చి మనకి ఏమన్నాడు, ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. అంటే మనకు ABCనే కరెక్ట్ అవుతుంది. D అనేది రాంగ్ అవుతుంది. అంటే రాష్ట్ర పౌర సమాచార కమిషన్కు పాక్షిక స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు, మొత్తంగా ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. సరైనవి ఈ 3 మాత్రమే సరైనవి అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పౌరులు ఎలాంటి సమాచారాన్ని పొందగలరు? ఆప్షన్ ఏ, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారుల వివరాలు. ఆప్షన్ బి, ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు. ఆప్షన్ సి, ప్రభుత్వం జారీ చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్ వివరాలు. ఆప్షన్ డి, పౌర సమాచార అధికారుల పేర్లు హోదాలు. కింద మళ్ళీ యాస్టీస్గా మనకు ఆప్షన్స్ ఇచ్చి దానిలో ABC అని ఇట్లా ఇచ్చిండు. దీంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి, పొందగలుగుతారు అనేది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. అంటే ABCD అన్నీ కరెక్టే అన్నమాట. నెక్స్ట్ చూడండి, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఎన్ని రకాల సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పౌరులు పొందగలరు? దానికి చూడండి. ఆప్షన్స్ 1 13, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 21. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 17. ఎన్ని? 17 అన్నమాట ప్రభుత్వం పౌరులు పొందగలిగేటివి సమాచారాన్ని. నెక్స్ట్ చూడండి 6, సమాచార హక్కు చట్టం 2005 నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందడానికి అవకాశము లేదు. దానిలో ఆప్షన్స్ చూడండి. ఏ, భారతదేశ పౌరసత్వము సమగ్రతను ప్రభావితం చేసే సమాచారము.
ఆప్షన్ బి పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభల హక్కులను భంగం కలిగించే సమాచారము. ఆప్షన్ సి గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశీ ప్రభుత్వాల నుంచి పొందిన సమాచారము. ఆప్షన్ డి ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారము. దీనికి మనకు ఆప్షన్స్ చూడండి 1 2 3 4 అని ఇచ్చి ఏబిసిడీలు ఇచ్చిండ్రు. దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 4 కరెక్ట్. అంటే ఏబిసిడి అన్నీ మనకు సమాచారాన్ని పొందడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. అంటే ఇక్కడ చూడండి సమాచార హక్కు చట్టం 2005 నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ కింద ఇచ్చిన వేటి గురించి మనం ఎంక్వైరీ చేసి సమాచారాన్ని పొందడానికి వీలు లేదన్నమాట. నెక్స్ట్ చూడండి సమాచార హక్కు చట్టానికి మార్పు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 పార్లమెంటు, ఆప్షన్ 4 అటార్నీ జనరల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పార్లమెంటు. నెక్స్ట్ 8.1 చూడండి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని పౌరులు ఏ విధంగా పొందగలరు? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారాన్ని కావాలని అడగవచ్చు. ఆప్షన్ బి సమాచారం తనకు ఎందుకు కావాలో వివరించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసి ఉత్తరం రూపంలో లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో పొందవచ్చు. ఆప్షన్ డి ఒకవేళ ఉత్తరం లేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పడం లేదా దరఖాస్తు ఇవ్వచ్చు. ఇలా ఏబిసిడీలు ఇచ్చి కింద మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. దీంట్లో మనకు సమాచారాన్ని పౌరులు ఏ విధంగా పొందగలరు అని ఇచ్చిండ్రు. కాబట్టి దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. అంటే ఏబిసిడి కరెక్ట్ అనమాట. ఈ పద్ధతులన్నీ ద్వారా కూడా మనము సమాచార హక్కు చట్టం నుంచి పౌరులు సమాచారాన్ని పొందవచ్చు. నెక్స్ట్ చూడండి 9th సమాచార హక్కు చట్టం 2005 వల్ల కలిగిన ప్రయోజనాలని గుర్తించండి. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ చూడండి. ప్రజాస్వామ్యం విజయవంతం కావటంలో సమాచార పారదర్శకతతో తోడ్పడుతుంది. బి అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది. ఆప్షన్ సి ప్రభుత్వ శాఖలు ప్రతి ఒక్క పౌరునికి జవాబుదారీగా మారాలి. ఆప్షన్ డి ప్రజలలో ప్రభుత్వ శాఖలలో పనితీరుపై అవగాహనను చైతన్యం పెరిగింది. దీనికి కింద ఆప్షన్స్ చూడండి. 1 2 3 4 అని ఇచ్చిండు. సేమ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగానే. దీనికి మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. అంటే ఈ 4 కూడా మనకు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాము. నెక్స్ట్ 10th చూడండి. మన దేశంలోని న్యాయ సేవల ప్రతికార చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 1978, ఆప్షన్ 2 1987, ఆప్షన్ 3 1999, ఆప్షన్ 4 2001. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1987 లోపల మన దేశంలో న్యాయ సేవల ప్రతికారిక చట్టాన్ని రూపొందించారు. 11th చూడండి. న్యాయ సేవ ప్రతికార సంస్థ ఉద్దేశాన్ని గుర్తించండి. దాంట్లో ఆప్షన్ ఏ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత సామర్థ్య న్యాయ సేవలు అందించడం. ఆప్షన్ బి ఆర్థిక లేదా ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరునికి న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడటం. ఆప్షన్ సి సమాన అవకాశాల ప్రతిపాదికన న్యాయాన్ని అందించేలా న్యాయ వ్యవస్థ పనిచేసేలా చూడటం. ఆప్షన్ డి కోర్టుల బయట సమర్థ ప్రత్యామ్నాయ సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించడం. ఇలా ఏబిసిడీలు ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చిండు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4. అంటే ఏబిసిడి అన్నీ కరెక్టే అన్నమాట. అంటే ఏంది ఈ న్యాయ సేవా ప్రతికార సంస్థ ఉద్దేశాలు ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఏ చట్టం ప్రకారం లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయ పీఠాలు ఏర్పాటు చేశారు? దీనికి ఆప్షన్ 1 చూడండి. న్యాయ సేవల ప్రతికార సంస్థ సవరణ చట్టం వచ్చి 2002. ఆప్షన్ 2 న్యాయ సేవల ప్రతికార సంస్థ సవరణ చట్టం వచ్చి 2004.
న్యాయ సేవల ప్రతికార సంస్థ చట్టము 2006. ఆప్షన్ 4 న్యాయ సేవల ప్రతికార సంస్థ చట్టం వచ్చి 2007. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1. ఆప్షన్ 1 న్యాయ సేవల ప్రతికార సంస్థ. ఇలా నేను ఆప్షన్స్ చెప్పి క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చెప్పేలోపు మీ ఆన్సర్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎంతవరకు గుర్తుకున్నది మీరు చదివింది అనేది మీకు తెలిసిపోతుంది. నేను తర్వాతకి కరెక్ట్ ఆన్సర్ చెప్తా కాబట్టి మీరు చెక్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. నెక్స్ట్ 13th వన్ చూడండి. లోక్ అదాలత్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. దీనిలో ఆప్షన్ ఏ వీటిని ప్రజా న్యాయస్థానాలుగా రూపొందిస్తారు. ఆప్షన్ బి న్యాయస్థానంలో దీర్ఘకాలంగా అపరిష్కరితంగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గిస్తారు. ఆప్షన్ సి ప్రజలకు త్వరితగతిన సత్వర న్యాయం లభిస్తుంది. ఆప్షన్ డి తగాదాలు వివాదాల పరిష్కారానికి భారతదేశంలో అనాదిగా అమలులో ఉన్న విధానమే లోక్ అదాలత్ రూపాన్ని సంతరించుకుంది. కింద మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అంటే ABCD వస్తాయి అన్నమాట. అంటే సరైన ఆన్సర్లు అవుతుంది. నెక్స్ట్ 14th వన్ చూడండి. రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థకు అధిపతిగా ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఎవరు వ్యవహరిస్తారు? కింద ఆప్షన్స్ చూడండి. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 3 హైకోర్టు హడహాక్ న్యాయమూర్తి. ఆప్షన్ 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దీనికి మనకు రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థకు అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మనకు దేనిగా ఉంటారు వీళ్ళు అంటే ప్యాట్రన్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తారనమాట రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థకు. నెక్స్ట్ చూడండి 15th వన్ చూడండి. జిల్లా న్యాయ సేవల అధికార సంస్థకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 హైకోర్టు న్యాయమూర్తి. ఆప్షన్ 2 లోక్ అదాలత్ చైర్మన్. ఆప్షన్ 3 జిల్లా జడ్జి. ఆప్షన్ 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే జిల్లా జడ్జి ఉంటారు. నెక్స్ట్ వన్ చూడండి. మండల స్థాయి న్యాయ సేవల సంస్థకు అధిపతిగా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఇది మండల స్థాయిలో, ఇదేమో జిల్లా స్థాయి లోపల, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఆప్షన్ 1 సీనియర్ సివిల్ జడ్జి. ఆప్షన్ 2 జిల్లా సెషన్స్ జడ్జి. ఆప్షన్ 3 హైకోర్టు న్యాయమూర్తి. ఆప్షన్ 4 జిల్లా జడ్జి. దీనికి సరైన సమాధానం వచ్చి సీనియర్ సివిల్ జడ్జి మనకు చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి 17th వన్. న్యాయ సేవల ప్రాధికార సంస్థ విధులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. దానిలో ఆప్షన్ ఏ చూడండి. చట్టంలో పొందుపరిచిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలు అందించడం. ఆప్షన్ బి లోక్ అదాలత్ను నిర్వహించడం. ఆప్షన్ సి ముందస్తు నివారణ వ్యూహాత్మక న్యాయ సలహా కార్యక్రమాలు చేపట్టడం. ఆప్షన్ డి న్యాయ సేవలలో మార్పులు చేయాలని పార్లమెంటుకు సిఫారసు చేయడం. కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 కరెక్ట్ అంటే ABC కరెక్ట్. అంటే సరైన జవాబులు ఈ 3 అంటే చట్టంలో రూపొందించిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలు అందించాలి. అదేవిధంగా లోక్ అదాలత్ను నిర్వహించడం. సి ఏముంది ముందస్తు విచారణ ఊహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలు నిర్వహించడం. ఈ 3 కరెక్ట్ అవుతుంది. ఈ లాస్ట్ వన్ రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు సరైనది అడిగిండు కాబట్టి మనము సరైన దానికే గుర్తించాలి. నెక్స్ట్ వన్ చూడండి. న్యాయ సేవల ప్రతికార సంస్థ ద్వారా ఎలాంటి న్యాయ సహాయ సదుపాయాలు అందిస్తారు? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ వైవాహిక విభేదాలు భరణానికి సంబంధించిన కేసులు. ఆప్షన్ బి భర్త అత్తగారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహహింస కేసులు. ఆప్షన్ సి అన్ని రకాల సివిల్ కేసులు. ఆప్షన్ డి భూ వివాదాలు చట్టరీత్యా రాజీకి అర్హమైన కేసులు. దీనికి కింద ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన దానిని మనం గుర్తించాలి. దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అంటే ABCD
సరైనవన్నమాట. సదుపాయాలను మనకు న్యాయ సేవల అధికారి సంస్థ ద్వారా సహాయ సదుపాయాలు అందిస్తున్నారు. నెక్స్ట్ 19th చూడండి. న్యాయ సేవల ప్రతికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందటానికి ఎవరు అర్హులు? దానిలో ఆప్షన్ ఏ చూడండి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు చెందిన వ్యక్తులు. ఆప్షన్ బి మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు. ఆప్షన్ సి స్త్రీలు, పిల్లలు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, మనకు మతి సిమితం లేని వారు లేదా దివ్యాంగులు. దీనికి కింద మళ్ళా ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. అంటే ABCD కరెక్ట్ అనమాట. అంటే న్యాయ సేవల ప్రతిపాదికల తరపు నుంచి మనకు ఉచితంగా సేవలు పొందుతున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళందరూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. న్యాయ సేవల ప్రతికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందటానికి వార్షిక ఆదాయం ఎంతకు మించరాదు? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ₹1,00,000, ఆప్షన్ 2 5 లక్షలు, ఆప్షన్ 3 7 లక్షలు, ఆప్షన్ 4 8 లక్షలు. దీనికి సరైన సమాధానం వచ్చి ₹1,00,000. అంటే వార్షిక ఆదాయం మనకు ₹1,00,000 మించరాదన్నమాట. నెక్స్ట్ చూడండి 21 దానికి న్యాయ సేవల ప్రతికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులైన వారికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ వ్యభిచార వృత్తి అంటే నివారణ చట్టము 1956లో సెక్షన్ 2 క్లాజ్ G ప్రకారం రక్షణ గృహంలోని వారు. ఆప్షన్ బి చూడండి, బాల నేరస్తుల న్యాయ చట్టం 1986లో సెక్షన్ 2 క్లాజ్ J ప్రకారం బాల నేరస్తుల గృహంలో ఉన్నవారు. ఆప్షన్ సి మానసిక ఆరోగ్య చట్టం 1987 సెక్షన్ 2 క్లాజ్ G ప్రకారం మానసిక వ్యాధికి చికిత్సాలయంలో ఉన్నవారు. ఆప్షన్ డి బాల కార్మిక నిషేధ చట్టం 1988లో సెక్షన్ 2 క్లాజ్ P ప్రకారం విముక్తులైన బాలలు. ఈడ ABCDలు ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చిండు. దీంట్లో సరైన దానిని గుర్తించాలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నమాట. అంటే ABC కరెక్ట్. అంటే వ్యభిచార వృత్తి నేరస్తులు, మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే అర్హులవుతారు, మిగిలిన వాళ్ళు కాదన్నమాట. నెక్స్ట్ 22 చూడండి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొంటుంది? దీనిలో ఆర్టికల్ 39A, ఆప్షన్ 2 ఆర్టికల్ 4A, ఆప్షన్ 3 ఆర్టికల్ 38A, ఆప్షన్ 4 ఆర్టికల్ 40A. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఆర్టికల్ 39A అన్నమాట. ఈ ఆర్టికల్స్ని కూడా నేర్చుకోవాలి. ఆర్టికల్స్ని కూడా ప్రతి ఎగ్జామ్లలో అడగడం జరుగుతుంది కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేయకండి. రోజుకు ఒక 5 minutes అన్నా వాటికి కేటాయించుకోండి. నెక్స్ట్ 23 చూడండి. లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. దానిలో ఆప్షన్ ఏ అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తారు. ఆప్షన్ బి లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పునకు ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. సి ఎలాంటి కోర్టు రుసుము ఉండదు. డి తమ సలహాదారుల ద్వారా వివాదంలోని కక్షిదారులకు నేరుగా న్యాయమూర్తితో మాట్లాడవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాలలో సాధ్యం కాదు. కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 4 అంటే ABCD అన్నీ సరైనవి. అంటే లోక్ అదాలత్ వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ 24 చూడండి. జిల్లా స్థాయిలో అత్యున్నత క్రిమినల్ న్యాయస్థానం ఏది? ఇది నేరం రుజువైన నిందితులకు మరణశిక్ష కూడా విధించగలదు. దీంట్లో ఫస్ట్ చూడండి. ఆప్షన్ 1 జిల్లా స్పెషల్ కోర్టు, ఆప్షన్ 2 జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఆప్షన్ 3 ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, ఆప్షన్ 4 జిల్లా ట్రైబ్యునల్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అంటే జిల్లా సెషన్స్ కోర్ట్ అన్నమాట. ఇది మనకు మరణశిక్ష కూడా విధించగలదన్నమాట. లాస్ట్ 25th చూడండి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పౌర సమాచార అధికారి PIO ఎన్ని రోజులుగా సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 21 days,
ఆప్షన్ 3 30 డేస్, ఆప్షన్ 4 45 డేస్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 30 డేస్ లోపల మనకు సమాచారాన్ని ఇవ్వాలన్నమాట. ఇవి ఈ సోషల్ స్టడీకి ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చిన బిట్స్. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.